అబీయ మందిని చూసి సంతోషించటం లేదు, మంది బలాన్ని మీద ఆధారపడటం లేదు. అబీయ చెప్పిన మాట, దేవుడు మాకు తోడై ఉన్నట్టుగానే దైవజనులు మాకు తోడై ఉన్నారు. నేనంటాను, ఏ కుటుంబానికి దైవజనుడు తోడుగా ఉంటాడు, ఏ విశ్వాసికి దైవజనుడు మంచి అభిప్రాయము, ఆ విశ్వాసి దైవజనుడి మీద మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు, ఆ విశ్వాసి జీవితంలో దేవుడు ఖచ్చితంగా విజయాన్ని సమకూరుస్తాడు. ఆమేన్. దైవజనుని కనపరచడమే కాకుండా దైవజనునితో విశ్వాసి నా జీవితంలో విజయ పాత్ర, నా జీవితంలో జయ సూచకమైన జీవితము నాకు రావాలంటే ఖచ్చితంగా నీ దైవజనుడితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. దైవజనుడి మీద మంచి అభిప్రాయం, మంచి ఉద్దేశం లేకపోతే నా దేవుడిని అంత సంతోషించాడు. నేనంటే దైవజనుడు ఎవరండి? నీకును దేవునికి మధ్యవర్తిత్వం చేయడానికి దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఆ దైవజనుడిని నీవు నిందించుకున్నావా? దేవునికి నిందించినట్టే.